చేస్తున్నాం కదండి, దానికోసం మయోనీస్ చేద్దాము అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సింది 2 గుడ్లు అండి, పంచదార, కొంచెం ఉప్పు, ఇది కొంచెం ఎల్లుల్లిపాయి, బ్లాక్ పెప్పర్ అండి, చెక్క ఏమో నిమ్మకాయ అండి, కొద్దిగా నూనె అండి. ఇంకా అన్నీ మిక్సీ బౌల్లో వేసేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకోవడం. ముందుగా గుడ్లు పగలగొట్టి గుడ్లు వేసుకోవాలి, 2 గుడ్లు. తర్వాత పంచదార అండి, కొద్దిగా ఉప్పు, తర్వాత కొద్దిగా బ్లాక్ పెప్పర్, ఎల్లుల్లిపాయలండి, ఎల్లుల్లిపాయ రెబ్బలు, నిమ్మకాయ పిండాలండి. మొత్తం పిండేసి ఇలా చేసుకున్న తర్వాత, గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని చూసుకొని మళ్ళీ మయోనీస్ రెడీ అయ్యేంత వరకు ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేస్తూనే ఉండాలండి. ఇప్పుడు ఇలాగ వచ్చింది కదండి పలచగా, మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి, చిక్కగా రావాలి కదా. ఇంకా అంతేనండి. ఇది మళ్ళీ మనం ఒక జార్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కొద్దిగా గట్టిపడుద్ది. ఇప్పుడు ఇది రెడీ అయ్యిందండి. ఇలా బౌల్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలండి. ముందుగా ఇది షవర్మా చేసే ముందు ఇది మనం చేసేసుకొని ఉంచేసుకుంటే ఆ స్నాక్స్ కింద మీకు వస్తుందండి.